చూపించాడు. రక్తం హ్యాపీగా 2-3 ఒక నెల రోజులు కాంతార 2 పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇంకో వారం 10 రోజుల్లో మొన్న ఒక తిప్పి చూసి బాలయ్య బాబు 1 2 కూడా వస్తుంది. అప్పటి వరకు ఇది ఆడుతుంది. ఆ తర్వాత కాంతార ఇబ్బంది అవుతుంది. ఫ్యాన్స్ రియాక్షన్ కాక లోపల అరవలేక నా సీట్లకెళ్ళి ఎగరాలి. నాకు ఇట్లా బిగ్గ పట్టుకొని కూర్చున్నారు. అరుస్తే జానీ గన్ను కనపడుతుంది కాక. ఒక్కొక్కడికి చెప్పాల గజాలు గజ 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 వణుకుతాయి. జానీ గన్ను కనపడగానే కిరాక్ అనిపించేస్తుంది. అలాగే హీరోయిన్తో ఉన్న సన్నివేశం అయితే మస్తు అనిపించేస్తుంది. అంత ఎమోషనల్ డ్రామా ఉంటుంది. కనెక్ట్ అవుతో ఏడుపు వచ్చేస్తుంది. పాప సన్నివేశాలు బాగా అనిపించేస్తాయి. తమ్ముడు తామనే చెప్తున్నాను కదా, తాగి కొట్టాడా మ్యాన్స్లో తాగి కొట్టాడు ఏం తెలియగానే కిరాక్ అనిపించేస్తాయి. బీజం కిరాక్, బీజం లేకపోతే సినిమా దెబ్బ పడుతుంది. వండర్ఫుల్ మూవీ. సుజిత్ నువ్వు బ్రతికే ఉన్నావు, నువ్వు వెనకకు పోలేదు, నువ్వు మళ్ళీ సినిమాలు తీస్తూనే ఉంటావు. ఈ సినిమా పోతే ఇక నిన్ను పడుకోబెడతారు, ఇంటికి వెళ్ళ కొడతారు అన్నారు. ఎక్కడికి పోవు. కొనిదెల ఫ్యామిలీలో ఎంటర్ అయినావు నువ్వు. ఇక నువ్వు కొట్టుకుంటా పోతూనే ఉంటావు కాక. ఇంటర్వెల్ ప్రతి సీన్ బాగానే ఉంది. ఎక్కడ ఏం మైనస్ ఏమనిపించదు. సూపర్గా ఉంది. ఇక నిద్ర వస్తుంది, అది తోతా అంటే పోయాడు ట్యాంక్ బండ్లో వండుకోండి అని చెప్తున్నాడు. ఇది ఓల్డ్ లుక్ చాలా బాగుంది. యాక్టింగ్ బాగుంది. అలాగే విలన్ క్యారెక్టర్ బాగా అనిపిస్తాయి. 2-3 విలన్ క్యారెక్టర్ ఉంటాయి. ఆయన బాగుంది. ప్రకాష్ రాజుకు పవన్ అన్నకు బయట పొలిటికల్గా పడతలేదు కదా. దీంట్లో చూడండి వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో ఖతర్నాక్ అనిపించేస్తుంది. డిఫెన్స్ కానీ ఇవన్నీ కూడా సినిమాను ఒక మెట్టుకి తీసుకెళ్ళాయి. అన్నింటికి మించి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్టైల్తో ఉన్న ఫైట్స్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. అన్ని రకాలుగా కలిపి ఉన్న ఒక మంచి మాఫియా సినిమా ఇది. మాఫియా సినిమా అంటే ఊరికి నరుక్కోవడం చంపుకోవడం అనే కాకుండా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసి, సెంటిమెంటు కూతుర్ని ఇన్వాల్వ్ చేసి, ఇవన్నీ కూడా ఫ్యామిలీకి తగ్గట్టుగా కొన్ని సీన్స్ కూడా పెట్టి ఒక మంచి సినిమా ఇది. మొత్తం అన్నీ వదిలేసి సినిమాని ప్రశాంతంగా చూడండి. సినిమా నచ్చుతుంది. మనం మీద ఖుషీనో లేకపోతే బద్రీనో జల్సానో అత్తారింటికి దారేదనో ఇలా మూట పట్టుకొని వచ్చి సినిమాని చూడకండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి హీరోయిజం ఉన్న ఒక సినిమాని చూడాలి అనుకుంటే మాత్రం ఓజీ ఉంది. నాకు అది అంతకు మించి ఇంకోటి ఏంటంటే ఎంత సీరియస్ సినిమాలో కూడా సువ్వి సువ్వి సువ్వాలమ్మ సాంగ్ నాకు చాలా 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 బాగా నచ్చింది. చాలా మంచి సాంగ్ ఇది. బీజిఎం చాలా బాగుంది. బీజిఎం వేరే లెవెల్లో ఉంది. ఈ మధ్యకాలంలో నాకు బీజిఎం నచ్చిన 2 సినిమాలు. ఒకటి హరిహరి వీరమల్లు, 2 ఓజీ. ఈ 2 బీజిఎంలకు మాత్రము మనం సలాం కొట్టాలి. హరిహరి వీరమల్లుకి వచ్చిన బీజిఎంకి నేను 3 సార్లు వెళ్ళి థియేటర్లో చూశాను. చాలా అద్భుతంగా ఉంది. కలెక్షన్స్ కోసం నాకు అడగండి. కలెక్షన్స్ కోసం నేను ఏ సినిమాకి బాగుంది. జానీది బాగుంది. తర్వాత తమ్ముడు సాంగ్ అది మళ్ళీ మనకు గుర్తు చేసే విధంగా ఉండడం ఓవరాల్గా చాలా బాగుందబ్బా. మనం ఏం చేస్తామంటే మనకున్న పెద్ద ప్రాబ్లము ఎక్స్పెక్టేషన్ చాలా రేంజ్లో మనం ఊహించుకుంటాం. ఆ ఎక్స్పెక్టేషన్కి లేదు కావాలంటే నువ్వు ఊహించుకోకు. సినిమా వచ్చి చూడు. ఒక మాఫియా సినిమా ఎలా ఉంటుంది. ఈ మధ్యన చాలా సినిమాలు మాఫియా వచ్చాయి, అన్నీ బిస్కెట్లే. ఇది చాలా బాగా తీశాడు అసలు. ఇది చాలా బాగుంది. చాలా లుక్ మాత్రం చాలా బాగుంది. స్టైల్ కానీ, లుక్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే అన్ని రకాలు ఉన్నాయి అబ్బా సినిమా. రిపీట్ ఆడియన్స్ ఉంటారు, ఫ్యాన్స్ రిపీట్ ఆడియన్స్ ఉంటారు. అంటే మనకి ఖుషి, బద్రి, తర్వాత అత్తారింటికి దారేది ఇలాంటి సినిమాలు ఏంటంటే ఫ్యామిలీ స్టోరీలు అవ్వడంతో ఎంటర్టైన్మెంట్, లవ్ ట్రాక్, సాంగ్స్ ఇవన్నీ సూపర్ అద్భుతం అది ఇది అంటాం. ఈ సినిమా ఒక మాఫియాకి సంబంధించింది, సీరియస్ యాక్షన్స్తో సంబంధించింది కాబట్టి మనకు అవన్నీ ఉండవు లేవు కదా అని చెప్పి మనం కొంతమంది డిసప్పాయింటెడ్ అవుతుంటారు. కానీ అది అంటే ఇక్కడికి ఏమవుతుందంటే మనం పుట్టినరోజుకి వెళ్ళేటప్పుడు భోజనాలు ఒకలాగా ఉంటాయి, మ్యారేజ్కి వెళ్తే భోజనాలు ఒకలాగా ఉంటాయి, గృహప్రవేశంకి వెళ్తే చికెను మటను ఉంటాం. బాగుంది. అది స్టేజ్ మీద మాట్లాడకపోయింది బాగుండని అనిపించింది. అది థియేటర్లో మాట్లాడింది మనకు చాలా కిక్కును. ఈ తప్పు కొంతమంది చేస్తున్నారు. మెగాస్టార్ గారు కూడా ఒక తప్పు చేశారు అబ్బా. నాయక్ సినిమా సాంగ్ని పెట్టించేశారు. ఆ సినిమా సాంగ్ కానీ ఆ రోజుల్లో యూట్యూబ్లో పెట్టకపోయింటే థియేటర్లో కేవలం ఆ సినిమా సాంగ్ కోసమే ఇంకొక 4-5 కోట్లు కూడా వసూలు అయ్యేవి. బాగుందండి, చాలా బాగుంది సినిమా. బీజిఎంస్ కానీ, ఫైట్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఒక కొత్త లుక్ చూడొచ్చు మేడం. చూసాం చాలా ఏళ్ళ తర్వాత. మేము రావడం కూడా ఏపీ నుంచి వచ్చాం ఇక్కడికి. మూవీ కోసం వచ్చాం, మా ఊడి కోసం వచ్చాం. సెలబ్రేషన్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో బాగుండేది కదా. పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరో, హైదరాబాద్ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. అందుకని ప్రత్యేకంగా చూడడం వచ్చాం. సినిమా అయితే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. తమన్ అయితే కొనిదెల తమన్ అయిపోయాడు ఈ సినిమాతో. చాలా బాగుందండి.
నెగిటివ్ కామెంట్స్ ఏం పట్టించుకోమాకండి దయచేసి సినిమాని చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఆఫ్టర్ 3 years తర్వాత కొత్త పవన్ కళ్యాణ్ చూస్తారు. చాలా బాగా తీస్తాడు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. రేటింగ్కి రివ్యూ కన్నా ఫస్ట్ నేను మీకు ఒకటి చెప్పాలి. రిలీజ్ ఈవెంట్లో తమన్ ఏదైతే చెప్పాడో ఇక్కడ కూడా అదే చేయాలి. సినిమా అయితే 100కి 100% సూపర్ ఉంది, అందరు చూడండి. నెగిటివ్ రివ్యూ చెప్పే నా కొడుకులకి ఏం చేయాలంటే ఆ పవన్ కళ్యాణ్ వాడే కత్తి తీసుకొని ఇంకేసేయడం, ఇంకా అదంతే. అంతే, రావాల్సిందే, రావాలి, సినిమా చూడాలి ప్రతి ఒక్కళ్ళు, అంతే. మళ్ళీ ఒకసారి ఫైట్ సీన్స్ అది ఇంకా అది ఒక నెక్స్ట్ లెవెల్. అది ఇంకా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు దాకా ఈ ఫైట్ సీన్స్ కానీ, ఆ బీజిఎం కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ ఇలాంటి మూవీ మేము ఎప్పుడు చూడాలా, ఫస్ట్ టైం. చాలా బాగుంది, కొత్తగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా కొత్తగా కనపడ్డాడు. సుజిత్ అనే మాలాంటి అభిమాని, ఒక సుజిత్ ఇలాంటి సినిమా తీసి మా అభిమానులందరినీ ఆనందపరిచాడంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హ్యాండ్స్ ఆఫ్ సుచిస్, ఆల్ ద బెస్ట్. ఓజీ 2 కూడా ఇంతే రావాలి. పార్ట్ 2 కూడా ఉంది, వస్తుందంట. అది కూడా దానికోసం కూడా వెయిటింగ్ మేము. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రెసింగ్ స్టార్ రవి. ఓడిపోతే అంటారు మాజీ, ఇప్పుడే చూశాను ఓజీ. ఓజీ గురించి చెప్పాలంటే ఒక మిరాకిల్, ఊచకోత, ప్రపంచ రికార్డ్, వరల్డ్ రికార్డ్. ఆల్రెడీ ప్రపంచ రికార్డ్ మొదలవుతుంది. మొత్తం లైవ్లో ఇక్కడ చూడండి, సందడి. దసరా పండుగ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఓజీ, పవన్ కళ్యాణ్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్లో గబ్బర్ సింగ్ సినిమా ఎలా ఉంది అండ్ ఖుషి సినిమా ఎలా ఉంది, దానికి మించి చూపించారు ఇక్కడ. ఇందులో ఎలివేషన్స్ కానీ, లుకింగ్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంగేజ్లో చూపించారు. అబ్బా ఏంటి ఆ వైట్ షర్ట్లో ఫైట్ ఉంటుంది చూడు, అసలు గూస్ బంప్స్. అసలు బ్లడ్ పడుతుంటే ఆ బ్లడ్ షర్టు జెండలా కడతారు. అదైతే నాకు మిరాకిల్ సీను. మంటల్లో ఫైట్, గాల్లో ఎగిరి నరుకుతుంటే తలలు ఎగిరి పడుతుంటాయి చూడండి. అప్పుడు ఒక్కొక్క సీన్కి, ఒక్కొక్క పబ్లిక్ రియాక్షన్కి అరుపులు, మెరుపులు, ఓ అమ్మ ఊచ కోత. ఇందులో ఒకటి ఏంటంటే చాలామంది అంటున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ లేట్గా వచ్చిందంటున్నారు. లేట్గా వచ్చిన లేటెస్ట్ ఎంట్రీ వచ్చింది, లేటెస్ట్గా చూపించారు. ప్రపంచ రికార్డులు కొడుతుంది. 100% చెప్తున్నా. గబ్బర్ సింగ్ మూవీ ఎలా ఇట్టు కొట్టిందో దానికి మించి ఇట్టు కొడుతుంది చెప్తున్నా. ఫస్ట్ డే కలెక్షన్ అలాంటి పెట్టిన అమ్మటం మాత్రం రావచ్చు. దానయ్య గారు మీకు డబ్బులు. సుజిత్ గారు మీ యాక్టింగ్ అన్నీ చాలా బాగున్నాయి. ఇందులో ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ చనిపోతుంది, అదొక డిసప్పాయింటింగ్ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగుంటుంది. మన ఉండు కదా అతని పేరు విలన్ అశ్విన్, అతను కూడా 6 pack వీడియో చూపిస్తారు. ఒకప్పుడు ఓల్డ్ మూవీస్లో ఉన్న విలన్స్ అందరు ఇక్కడ ఉంటారు, మీకు ప్రతి ఒక్కరు కనిపిస్తారు. ప్రతి ఒక్కరు రండి. గూస్ బంప్స్, ఓజస్ గంభీరా చూడండి. పవన్ కళ్యాణ్ పిచ్చ